సో మొత్తానికి చూస్తున్నాం కదా ఏదైతే మొత్తానికి ఓవరాల్గా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి లివిల్ అందించాడు. ఇక ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ జిల్లా అలాగే కామారెడ్డికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించడానికి మనకు రవీందర్ గారు సిద్ధంగా ఉన్నారు. రవీందర్ చెప్పండి, ప్రతి ఏదైతే చెరువు కట్టలు తెగిపోయినటువంటి పరిస్థితి, వాగులు పొంగి పొర్లుతున్నాయి, అలాగే రోడ్లు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఇక కామారెడ్డిలో అయితే రైల్ ట్రాక్ కిందకి వెళ్ళి మొత్తానికి రోడ్డు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, చాలా ఊర్లు నీట మునిగాయి, ఒక ఊరికి ఇంకొక ఊరికి లింక్ లేని పరిస్థితి. మొత్తానికి వీటికి సంబంధించినటువంటి ఏదైతే తాగునీటి వసతి కావచ్చు, లేకుంటే తినడానికి తిండి కావచ్చు, వాటికి సంబంధించి అక్కడ ఏమన్నా ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, లేకుంటే ఆయా జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకుంటే ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు ఏమైనా సహాయక చర్యలు చేపడుతున్నారా లేదా? రైట్ సురేష్, ఇంకా జలదిగ్బంధంలోనే కామారెడ్డి ఉందని చెప్పవచ్చు. 3 రోజుల క్రితం ఏర్పడినటువంటి క్లౌడ్ బరస్టు ఇంకా కొనసాగుతుంది. కుండపోత వర్షం కామారెడ్డి జిల్లాలో ఇంకా ముంచెత్తుతుంది. మధ్యాహ్నం నుంచి కొంత మేరకు తగ్గినా వరద ఉధృతి తగ్గుతలేదు. భయం గుప్పెట్లో ప్రజలున్నారు. ఎక్కడ చూసినా అంధాకారం అయినటువంటి కలనే కనబడుతుంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా. తెగిపోయిన రోడ్లు, నేల కొరిగిన చెట్లు, అదేవిధంగా కరెంటు లేక అంధాకారంలో గ్రామాలు వెరిసి ఇవాళ కామారెడ్డి జిల్లా మొత్తం, ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రం హీనంగా తయారైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు క్లౌడ్ బరస్ట్ వల్ల పెద్ద ఎత్తున ఒక విస్ఫోటనమే జరిగిందని చెప్పవచ్చు. తుఫాను ముందు ప్రశాంతత ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం కామారెడ్డి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎక్కడ చూసినా అనేక ఏవైతే మూగజీవాలు ఉన్నాయో మూగజీవాల కలేవారాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు పడుతున్నాయి. అనాన్ బాడీస్ ప్రభుత్వ ఆసుపత్రికి 4 తరలించడం జరిగింది. 2ని ఐడెంటిఫికేషన్ చేసినారు. మళ్ళీ 2ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎవరు అనే విషయం పైన ఇటు ఫోరెన్సిక్ నిపుణులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఆ పనిలో నిమగ్నమైన పరిస్థితి. ఇదంతా 3 రోజుల వ్యవధిలో కామారెడ్డిని నిండా ముంచెత్తిందని చెప్పవచ్చు. గతంతో పోల్చుకుంటే 32 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఇంత పెద్ద తుఫాను లాంటి క్లౌడ్ బరస్ట్ రాలేదని, ఇలాంటి వరదలు చూడలేమని వాతావరణ శాఖ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ చెప్తున్నారు. కానీ ఈ విస్ఫోటనం వల్ల పెద్ద ఇబ్బందులే తలెత్తాయని చెప్పవచ్చు. అనేక మంది ప్రాణాలు ఇప్పటికీ అరచేత పెట్టుకుని ఉన్నారు. ఇంకా రెడ్ అలర్ట్ జోన్లోనే కామారెడ్డి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కూడా వ్యాపించింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం దాటికి ప్రజలంతా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. జలదిగ్బంధంలోనే కామారెడ్డిలోని అనేక కాలనీలు ఉన్నాయి. ముఖ్యంగా జిఆర్ కాలనీ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గురు రాఘవేంద్ర కాలనీ, కౌడిన్య కాలనీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీతో పాటు విద్యానగరు, లోతట్టు ప్రాంతాలు, బతుకమ్మ కుంట, రైల్వే గుంట పరిసర ప్రాంతాల కూడా మళ్ళీ వాటర్ ఫ్లో పెరుగుతుంది. కొంత మేరకు వర్షం తగ్గినా ఇప్పుడు ప్రస్తుతం చినుకులు పడుతున్నాయి. అయినా వరద ఉధృతిలో ఎలాంటి మార్పులు రాలేదు. వరద ఫ్లోటింగు మొన్న 3 రోజుల క్రితం ఎలా ప్రారంభమైందో ఇంకా కంటిన్యూగా అదే కొనసాగుతుంది. ఈ కంటిన్యూషన్ వల్ల ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పట్టు అరిచేతుల్లో ప్రాణాలను పెట్టుకొని ఎవరు ఏం జరుగుతుందో, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అనే భయం గుప్పెట్లో ప్రజలున్నారు. ఇదంతా ఓవరాల్గా నైట్ జరిగినది. ఒకేసారి ఫ్లడ్ రావడంతో జనాలు ఎక్కడికి పోవాలో తెలియాల్సిన పరిస్థితి లేదు. కానీ పక్కా సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతుందని ప్రభుత్వానికి తెలుసు. ఎక్కడెక్కడ రెడ్ జోను, ఎక్కడెక్కడ ఆరెంజ్ జోను, ఎక్కడెక్కడ గ్రీన్ జోన్ అనే వాతావరణ శాఖ సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు, ముఖ్యంగా సీఎం పేషికి అనునిత్యం చెప్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది వాతావరణ శాఖ అనే అంశం పైన ముఖ్యమంత్రికి ప్రతిరోజు బ్రీఫింగ్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి అనే అంశం పైన సమగ్ర సమాచారం ముఖ్యమంత్రి టేబుల్ పైన ఉంటుంది. కానీ ఆ రకమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఇవాళ సీఎంఓ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపైన ప్రత్యేకంగా దృష్టి సారించడంలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలం కావడం వల్ల పెద్ద ఆస్తి నష్టంతో పాటు కామారెడ్డి జిల్లాలో కొంతమందికి ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఎక్కడ నిల్చున్న వారు అక్కడనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. 2-3 గంటలు ఏం జరుగుతుందనే తెలిసే పరిస్థితి లేదు. ముఖ్యంగా సహాయం కొరకు అటు అనేక మంది బిక్కుబిక్కున 100 డయల్కి కానీ, అదేవిధంగా పోలీస్ డయల్ కానీ, ఇతర 1100 కానీ సమగ్ర సమాచారం అందించినా కానీ కనీసం స్పందన కరువైంది. మొన్న మొదటి రోజు ఏర్పడినట్టు 2 అక్కడ ఉన్నటువంటి బిక్కనూరు జాతీయ రహదారి పైన 2 సెల్ టవర్ ఎక్కారు. సెల్ టవర్ ఎక్కిన వారు తమ ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని 10 నుంచి 13 సార్లు
పోలీసుకు 100 డైల్ కాల్ చేసిన పోలీసు నుంచి స్పందన రాలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. అటు మాచారెడ్డి నుంచి ఇద్దరు గిరిజనులు కూడా అదే విషయాన్ని ఆవేదన వెళ్లగక్కారు. మాకు కనీసం మౌలిక సదుపాయాలు లేవనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో ఇవాళ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారని ఉదయం నుంచి మేఘాల మీద అధికారులతో సమగ్ర సమాచారం తెప్పించుకునే ప్రయత్నం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చేశారు. కానీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయంలో కామారెడ్డి జిల్లాలో జరిగిన ఆస్తి ప్రాణ నష్టం పైన, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా వరద ఎఫెక్ట్ పైన రివ్యూ నిర్వహిస్తారు. ఇక్కడ ఎంత మేరకు పంట నష్టం జరిగింది అనే సమగ్ర సమాచారం ముఖ్యమంత్రి తెలుసుకుంటారని అందరూ అనుకున్నారు. ఆ రకంగా అధికారులు కూడా ప్రిపేర్ అయ్యారు. కానీ ముఖ్యమంత్రి కేవలం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించాడు. కామారెడ్డి కలెక్టర్ సమీపంలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయానికి రాలేదు. కనీసం ఇక్కడ ఏం జరుగుతుందనే అంశం పైన జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సమగ్ర సమాచారం తెలుసుకుని ఉంటే ముఖ్యమంత్రి ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో నిర్వహించినటువంటి రివ్యూ మీటింగ్ నిర్వహించుంటే ఇవాళ కామారెడ్డి జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, ఎవరైతే ఆస్తి నష్టం జరిగిందో వరద బాధితులకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి సయాన వింటే ఆ మేలు వేరుంటుందనే అభిప్రాయంలో ఇక్కడ జిల్లా ప్రజలు అనుకున్నారు. కానీ ప్రజలు ఒకటి తెలిస్తే ఇవాళ ముఖ్యమంత్రి తమకు పట్టనట్టుగా కేవలం ఇవాళ ఏదో కంటి తుడుపు చర్యగా ఏరియల్ వ్యూ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మాట్లాడకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా రైతులు నిరాశ నిర్లిప్తతో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టానికి ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తారా, మరి వారికి ఏ విధంగా ఆదుకుంటారు, అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు పైన పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఆస్తిని కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి అనే అంశం పైన గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక క్లియర్ కస్టర్ గా కనీసం ఒక సమాచారం కూడా చేరవేయలేదు. ఇంత జరిగిన ప్రభుత్వ యంత్రాంగం కేవలం ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సీతకు బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆమెను ఏదన్నా సమాచారం ఇస్తుంటే ఆమె కేవలం కంటి తుడుపు చర్యల భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు, చనిపోయిన వారికి సంతాపం ప్రకటించిందే తప్ప కాంపెన్సేషన్ ఏంది, మరి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంది అనే అంశం పైన కనీసం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలకు కానీ, మారుమూల ప్రాంత రైతులకు కానీ సమగ్ర సమాచారం ఇవ్వలేదంటే ప్రభుత్వ యంత్రాంగానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. గతంలో అనేక ఫ్లడ్లు వచ్చాయి, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఆ ప్రభుత్వ పనితీరు వేరుండే. ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం ఇలాంటి పరిస్థితి ఉండకుండే. ఏదైనా విపత్తు సంభవిస్తే టెన్షన్ గా అందరినీ అధికారులతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ ని సమయత్నం చేస్తుండే, సహాయక చర్యల్లో ముమ్మరం చేస్తుండే, అధికారులను ఆదేశిస్తుండే, ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుండే, స్వయాన మంత్రులు పర్యవేక్షిస్తుండే. కానీ ఇంత తతంగంలో ఏ ఒక్క రోజు కూడా కామారెడ్డి జిల్లాలో ఏమీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇవాళ మంత్రి సీతతో వచ్చాడే తప్ప కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అప్రమత్తం చేయలేడు. కనీసం ఎక్కడ ఉన్నారనే సమాధానం వెతకలేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఎదుర్కొంటున్న పట్టణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి సారించారు. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి పరిస్థితి కూడా అదే. బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించి గెలిచిన వెంకటరమణారెడ్డి ఇవాళ ఓవరాల్ గా జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి అంశాలపైన రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ వెంకటరమణారెడ్డికి సంబంధించిన సబ్జెక్టే కాదు ఇది. ఆయన వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రాంతాల్లో ఏం జరుగుతుందనే అంశం పైన రివ్యూ మీటింగ్ లో కానీ, ప్రజల క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా తెలుసుకునే ప్రయత్నం లేదంటే చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోదు. మళ్ళీ ఆ బాధ్యతను, ఆ బరువును భుజాన వేసుకుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ ప్రజల వద్దకు వెళ్ళాడు, ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అటు కేటీఆర్ కూడా ఇదే అంశం పైన మాచారెడ్డి దగ్గర ఉన్నటువంటి పాల్వంచ వాగు వారు వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడి నుంచి వెనుదిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు బాధ్యత, భరోసా ఇచ్చి ప్రజలెవరూ ఐదార్యపడద్దు, ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇప్పిస్తాం, క్షేత్రస్థాయిలో కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ కు సహాయక చర్యల్లో పాల్గొనండి, తక్షణమే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించాలని బాధ్యతాయుతమైన హోదాలున్న ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవాళ కేటీఆర్ మరోసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు బాధ్యతాయుతమైన హోదాలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ ఆవశ్యకత, బీఆర్ఎస్ యొక్క గొప్పతనం ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సురేష్.